పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ఆర్సీపీ సమావేశం సందర్భంగా తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అనుమతించకపోవడంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి అనుమతిచ్చి పెద్దారెడ్డిని అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాట్లాడండి, మీ ఎస్పీతో మాట్లాడండి. అదేం కాదు, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఐర్ ఆఫీసర్తో కోర్ట్ ఆర్డర్స్ ఓబే చేయరు. మీ ఎస్పీ మాట్లాడు. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు కలిసి కుట్ర చేస్తున్నారని అన్నారు. పోలీసులు ఇచ్చిన తేదీ ప్రకారమే సమావేశం పెట్టినా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల అడుగుజాడల్లో పోలీసులు నడుస్తున్నారని విమర్శించారు. తాడిపత్రిలో వ్యవస్థలు అన్నీ జేసీ కనుసన్నల్లో ఉన్నాయన్నారు. అవినీతి బయటపడుతుందని జేసీ భయపడుతున్నారంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. తాడిపత్రి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజున తాడిపత్రి పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉంది. ఈ నేపథ్యంలోనే 18వ తేదీన పోలీసులు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా పెద్దారెడ్డి గారు ఏం చెప్తారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్దారెడ్డి గారు చెప్పండి, 15వ తారీఖున సమావేశం అన్నారు, ఇప్పుడు 18వ తారీఖున వాయిదా చేసుకున్నారు. అప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా పోలీసులు, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ రోజు 15వ తారీఖున జిల్లా అధ్యక్షునికి నోటీస్ ఇచ్చి మళ్ళా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ఎక్కడే కానీ నా పేరు కానీ నా కోఆర్డినేషను తాడిపత్రులు చేయకూడదని ఎక్కడా లేదు. మొత్తం అందరూ కూడా జిల్లాలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షుడు, కోఆర్డినేటర్ నరేష్ గారు అందరూ కూడా పోతామని చెప్పాము. వాళ్ళు కూడా దాంట్లో ఎక్కడ కూడా నా గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయలే. తీరా ఈరోజు మీటింగ్కు పోయే ముందు పోలీస్ అధికారులు మిడ్నైట్ వచ్చి ఇక్కడే కాయలు కాస్తూ ఉండి ప్రొద్దున్నే నన్ను పోవద్దని చెప్పడం జరుగుతుంది. మేము నోటీస్ ఇస్తాము, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, అందువల్ల మీరు పోయే కాదని. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సంవత్సరం 14 నెలలు అవుతుంది. 14 నెలల నుండి లేని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది. అంటే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారో లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు చెప్పినా కూడా నేను తాడిపత్రిలో ఎక్స్ఎమ్మెల్యేని నేను రానిను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటున్నారు తప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కానీ అడ్డుకునే పరిస్థితి ఎక్కడా లేదు. అంటే ఇద్దరు అండర్స్టాండింగ్తో ఈ రాజకీయాలు జరుగుతున్నాయి అనేది నా ఉద్దేశం. ఏంటంటే అతను అడ్డుకుంటా అని చెప్పడం, వీళ్ళు వచ్చి నన్ను అడ్డుకోవడం. వీళ్ళు పోలీస్ అధికారులు ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వంకు అనుసరించుకొని పనిచేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది ఏమంటే ప్రతిసారి ఇదే విధంగా కొనసాగుతుంది. ఒక్కసారైనా మీరు ఎస్పీ గారిని అడిగి డేట్ ఇవ్వండి. ఏ డేట్ ఇచ్చినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. పార్టీ కార్యక్రమాలు ఏం కుప్పంలో జరగడం లేదా, లేకపోతే మంగళగిరిలో జరగడం లేదా, ఎక్కడ జరగడంలే అంటే వీళ్ళ కాన్ఫరెన్స్లలో, సీఎం కాన్ఫరెన్స్లలో, వాళ్ళ కొడుకు కాన్ఫరెన్స్లో ప్రోగ్రాం జరగచ్చు. రాయలసీమలో తాడిపత్రిలో మాత్రం ప్రోగ్రాం జరగదు. దీనిపైన అధికారులు ములాఖత్ అయినారా జేసీ కుటుంబంతో, లేకపోతే ప్రభుత్వమే జేసీ కుటుంబం చెప్పినట్లు వింటారనేది రకరకాల కారణాలు. అంటే పెద్దారెడ్డి ఒక్కడే రాకూడదు, మిగతా పార్టీ నేతలు ఎవరైనా వచ్చి సమావేశం జరుపుకోవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఎందుకోసం అంటారు అట్లా? జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏం హక్కుందా చెప్పేకి? మా పార్టీ నాయకులు చెప్పాలా, మా అధ్యక్షుడు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పోవద్దులే అని. అతను ఎవడు మాకు? అతని పార్టీ వేరు, మా పార్టీ వేరు. అతను ఆ కాన్సెన్స్ ఎమ్మెల్యే కూడా కాదు.
అతనికి ఏం హక్కు ఉంటుంది? అతని అడుగుజాడల్లో అధికారులు నడుస్తాడు తప్ప కనీసం అక్కడ ఎమ్మెల్యే మాట కూడా అక్కడ చెల్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఆడ రాజ్యాంగం నడుపుతారు పోలీస్ అధికారులు. ఏది ఏమైనా కూడా నేను ఈరోజు నన్ను అడ్డగించినా కూడా ఏదో ఒక రోజు ఇంకా 4 రోజులకు 5 రోజులకు ఇట్లే కొనసాగితే నేను నెల్లూరు పోలీస్ స్టేషన్కి పోయి నా బెడ్ అన్నీ తీసుకుపోయి అక్కడనే ఉంటా. ఏంటంటే నేడు తిమ్మంపల్లిలో ఉండి రకరకాలుగా మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. మా కార్యకర్తలతో కానీ మా నాయకులతో కానీ తెలుగుదేశం నాయకులతో కానీ నేను ఆడుంటున్నానుకో వాళ్ళే పరిష్కారం చేస్తారు. ప్రభాకర్ని అడుగుతారు, నీ ఉద్దేశం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము పాటించుతా ఉన్నా, ఇన్నే పెట్టుకోమంటే ఇన్నే పెట్టుకుంటాము, తాడిపత్రికం మేముంటే వాళ్ళే కన్క్లూజన్ తీసుకుంటారు కదా. నేను నా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఆడుంటేనే వాళ్ళ ఉద్యోగానికి కానీ నాకు కానీ రక్షణ కావచ్చు, ఇలా నన్ను పంపించేదానికి కానీ వాళ్ళే ప్రయత్నం చేస్తారు. నాకేం అవసరం ఉంది? హైకోర్టు డైరెక్షన్ చేసి దాదాపు 2 మాసాలు అవుతోంది. ఎందుకు దాదాపు 3వ మాసం నడుస్తోంది. హైకోర్టు ఆదేశాలు కూడా పోలీసులు పాటించడం లేదంటారా? హైకోర్టు ఆర్డరే కాదు, వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా కాదు. జేసీ ప్రభాకర్ మొన్నే చెప్పినాడు, నువ్వు కంటెంప్ట్ వేసినావు, అంతే ఆర్డర్ వచ్చినా కూడా మేము రానివ్వము అని. అంటే ఆ మాట అక్కడి నుండి వస్తానే వీళ్ళు అలర్ట్ అవుతారు వెంటనే టకాని. అంటే ఎప్పుడు వీళ్ళే అతనికి చెప్పి ఆ మాట అనిపిస్తారా, అతనే స్వయంగా ఆ మాట అంటారో నాకు అర్థం కావాలి. ఈడ వ్యవస్థలు అన్నీ టోటల్గా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లోనే జిల్లాధికారులు కావచ్చు, లోకల్లో ఉండే అధికారులు కావచ్చు, అతని కన్సర్న్లో జరుగుతుంది. అక్కడ హత్యలు జరిగినా పట్టించుకోరు, మటకా గ్యాంబ్లింగ్లు జరిగినా పట్టించుకోరు, బంగాకు జరిగినా పట్టించుకోరు. ఏమి కాబట్టి ఉండాలి. పెద్దారెడ్డి ఒకటి వచ్చి మేము ఉద్యోగం చేయాలా, అతను మామూలు రాకుండా పోతాయి. పెద్దారెడ్డి రాకపోతే మా పని మేము ఉద్యోగం చేయకపోయినా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని పోలీస్ అధికారులకు ఉంది. అక్కడ ఉండేటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా నేను వచ్చే కొన్ని ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ ఏడ అడ్డుపడతాయని ఒక భయం. ఎందుకు అతను భయపడతాడో అర్థం కాలే. పెద్దారెడ్డి కుటుంబం తప్ప ఎవరైనా పోటీ వాడు ఎవడు చెప్పేకి మా పార్టీ గురించి? ఎందుకోసం పెద్దారెడ్డి మాత్రమే వద్దని ఎందుకు అంటున్నారు? ఓటమి భయం. ఓటమి భయం. నేను రాజకీయాలు చేస్తాను, నాకు ఏరే వృత్తి కూడా లేదు. చేస్తే వ్యవసాయం చేస్తా, లేకపోతే రాజకీయాలే చేస్తాంట. కూర్చొని రాజకీయాలు చేసేవాడంటే ఎవరికైనా భయమే. రకరకాల వ్యాపారాలు ఉండి రకరకాలు ఉండేవంటే ఏం ఉండవు, వాడు నా వ్యాపారాల మీద ఉంటాయని. అతను తిన్నా బుక్కులు తీసుకుపోయి చూపిస్తూ అంటాడు అందరికీ. మా వాళ్ళకు కూడా చెప్తా అంటాడు, నేను చదువు మీ వాని అవినీతిని. అవినీతి ఉంటే బయట పెట్టమను, కేసులు పెట్టమను. నేను పెట్టినా వాని అవినీతి, వాని దొంగతనాలు, వాని దోపిడీ, వాళ్ళు ఏమి చేసినారో అవన్నీ తీసుకొచ్చి నేను పెట్టి కేసులు పెట్టినారు పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేసి. ఈరోజు నా మీద కూడా ఎంక్వైరీ చేయమను, ఎంక్వైరీ చేసి కేసులు పెట్టమను. లక్షణంగా నేను తిండు, పరుపు, బెడ్షీట్ జైల్లో ఏవైతే సౌకర్యంగాని వాళ్ళ సౌకర్యాలకు ఏది ఉంటాయో అవి రెడీ చేసుకొని పనిలో పెట్టుకున్నాయి. ఎప్పుడు పంపించినా కూడా నేను రెడీగా ఉన్నాను. మొత్తం మీదైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, హైకోర్టు ఆదేశాలు కూడా పాటించడం లేదని చాలా స్పష్టంగా పెద్దారెడ్డి గారు మండిపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు, అందుకే పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారని చాలా స్పష్టంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే తాడిపత్రి ప్రజలకు, అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఖచ్చితంగా అండగా ఉంటారని కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియోస్తో శ్రీనివాస్ చేతుకొచ్చి శివారెడ్డి, సాక్షి.